2 కుటుంబాలు ఉన్నాయనుకున్నాం. ఒక కుటుంబం పేద కుటుంబం, ఒకటి రిచ్ కుటుంబం అయిందనుకోండి. పేద కుటుంబంలో అన్నదమ్ములు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పెద్ద కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి పెంచి పెద్ద అయిన తర్వాత ఒక 4 కొడుకులైతే అందరూ 2 కొడుకులు నేను డబ్బులు బాగా సంపాదించావు, మీతో మాకు సంబంధం లేదని బయటికి వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో మా సినిమా ఇండస్ట్రీ కూడా అట్లానే అయిపోయింది. ఎవరైతే పెరుగుతున్నారో సినిమా ఇండస్ట్రీ ద్వారా వాళ్ళ నలుగురు ఒకటయ్యి ఇది కేవలం బిజినెస్తో ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే భగవంతుడు గాలి నీరు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మనం అందరం పీల్చుకుంటున్నాం. అదే వీళ్ళ చేతిలో ఒకటి వాళ్ళ ఆక్సిజన్ కూడా మనకు రానియకుండా కొని మేము నలుగురే బతకాలంటారు ఈ గిల్డ్ అనేవాళ్ళు. గిల్డ్ అనేది ఒక విష పురుగు, విష సంస్కృతి. నేను గవర్నమెంట్కి కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ విష సంస్కృతి పోషించే సినిమా పెద్దల్ని గవర్నమెంట్ ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండగా. మీకు ఓట్లేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే. కానీ మీరు గెలిచిన తర్వాత ఈ పెద్ద నిర్మాతలు వెనక తిరగటం, పెద్ద నిర్మాతల మీద ఫోటోలు దిగటం, ముఖ్యంగా ఈ గిల్లోళ్ళ మీద ఫోటోలు దిగటం గవర్నమెంట్ చేసేది మంచి పద్ధతి కాదు.